Hi viewers, welcome to AS Media. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో ఎక్కడ చూసినా ఎన్నికల సందడే కనిపిస్తోంది. అన్ని ప్రధాన పార్టీలు అభ్యర్థులు ప్రచారంలో పాల్గొంటున్నారు. ఎక్కడికక్కడ సభలు సమావేశాలు నిర్వహిస్తూ హీట్ పుట్టిస్తున్నారు. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో కొందరు రాజకీయ నాయకులు కోడ్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. అభ్యర్థుల ప్రవర్తన ప్రసంగాలు వివాదాస్పదం కావడంతో వారిపై కేసులు అవుతున్నాయి. తాజాగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ఘటనలో సైబరాబాద్ ఏఎస్ఐపై వేటు పడింది. ఏఎస్ఐ ఉమాదేవిపై అధికారులు వేటు వేశారు. ఉమాదేవిని సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రచారంలో ఉన్న బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీలతను ఉమాదేవి ఆలింగనం చేసుకున్నారు. అయితే మాధవీలతను ఉమాదేవి హగ్ చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు. బీజేపీ ప్రకటించిన ఎంపీల తొలి జాబితాలో కొంపెళ్ల మాధవీలతను హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. కొంపెళ్ల మాధవీలత హైదరాబాద్ లోని ప్రముఖ హాస్పిటల్స్ లో ఒకటైన విరించికి చైర్మన్. ఒక బలమైన హిందూ భావాల్ని పుణికిపుచ్చుకొని నగరంలో అనేక హిందూ మత కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న ఈమెను బీజేపీ గుర్తించి హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది. మాధవీలత మజ్లిస్ పార్టీ అధినేత ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై పోటీ చేస్తున్నారు. దీంతో మాధవీలత గెలుస్తారా లేదా అని చాలా మంది రాజకీయ నాయకులు చర్చించుకుంటున్నారు. 2019 ఎలక్షన్స్ లో 3 లక్షల మెజారిటీతో అసదుద్దీన్ ఓవైసీ గెలిచారు. 47గా హైదరాబాద్ లోక్సభ ఎంపీ సీటు మజ్లిస్ పార్టీకే దక్కింది. మరి ఈసారి ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ AS Media.